సార్ అసలు ఇవన్నీ కూడా బుల్షిట్ మాటలండి. నిజంగా చెప్పాలంటే జనార్దన్ రావు ఏవన్గా ఉన్నటువంటి జనార్దన్ రావు అనే వ్యక్తి ఫస్ట్ వీడియో రిలీజ్ చేసినప్పుడు జోగి రమేష్ గారు అనే ప్రస్తావన చేయకుండా నేను వస్తున్నాను, చాలా కూల్గా ఏదో ఫంక్షన్కి వస్తాను, నేను ఒక వారంలో వస్తాను అని చెప్పేసి ఎక్కడో ఉన్నటువంటి ఫారంలో ఉన్నటువంటి వ్యక్తి ఒక ఆడియోని రిలీజ్ చేయడం జరిగింది. అది ఒక వీడియో. నెక్స్ట్ మళ్ళీ రెండో వీడియో వచ్చేసరికి మొత్తానికి కారణం జోగి రమేష్ గారు అని చెప్పేసి ఇలాంటి ఒక స్క్రిప్ట్ ప్రకారం, అంటే పైనుంచి వచ్చినటువంటి స్క్రిప్ట్ ఏదైతే ఉందో ఆ స్క్రిప్ట్ ఇచ్చి దాని ప్రకారం మీరు చూసే ఉంటారు. ఆయన మాట్లాడే విధానం కూడా ఎలా ఉందంటే ఒక స్క్రిప్ట్ చదువుతున్నట్టు ఉంది. మరి ఈ విధంగా జోగి రమేష్ గారు జరుగుతున్నటువంటి కూటమిలో చాలా అన్యాయమైనటువంటి ఈ అక్రమానికి పాల్పడి, అంటే ఢిల్లీలో కేవలం 2,000 కోట్లు మద్య మాఫియా జరిగిందన్న దానికే ప్రభుత్వాలు మారిపోయినాయి. అక్కడ ఉన్నటువంటి ఏ విధంగా చర్యలు తీసుకున్నారో మనందరం కూడా చూసాం. అలాగే ఇక్కడ 5,280 కోట్లు లిక్కర్ మాఫియా జరిగితే దాని గురించి ఎక్కడ కూడా ప్రస్తావన చేయకుండా జోగి రమేష్ గారు కుండ బద్దలు కొట్టినట్టు అక్కడ ఉన్నటువంటి ఇబ్రహీంపట్నంలో జరిగేటటువంటి దారుణాన్ని వీడియో రూపంలో ఈ రాష్ట్ర వ్యాప్తంగానే కాదు, ఈ భారతదేశం వ్యాప్తంగా అందరూ చూసే విధంగా వీడియో తీసుకురావడం జరిగింది. ఆ విధంగా కక్షపూరితంగా ఏదైతే మొత్తం కూడా బట్టబయలు చేస్తున్నారు జోగి రమేష్ గారు, ఒక బీసీ నాయకుడు అని చెప్పేసి ఈ అణగారిన వర్గాల్ని అణిచివేసే విధానంలోనే కూడా మీ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఒక పక్క కక్ష సాధింపు చర్యల్లో భాగంగా రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలుపరుస్తా ఉంది. ఇంకొక చిన్న ఉదాహరణ ఏంటంటే, మనకి చిన్నప్పుడు చదువుకునేటప్పుడు ఇదిగో పులి వస్తుంది అని చెప్పి తండ్రి కొడుకులు ఒక అడవికి వెళ్ళి కట్టెలు కట్టడానికి వెళ్తే నాన్న పులి పులి అని చెప్పేసి పిల్లవాడు 2 సార్లు చెప్తాడు. తండ్రి ఉలికి పడి ఫస్ట్ టైం ఏమవుతుందంటే నిజంగా వచ్చిందేమో అని చెప్పేసి ఆత్రంగా వస్తాడు. రెండోసారి కూడా నాన్న పులి అని చెప్పగానే మళ్ళీ వస్తాడు. మూడోసారి చెప్పినా నిజంగా పులి వచ్చినా సరే తండ్రి ఏం పట్టించుకోకుండా వెళ్ళిపోతాడు అనమాట. సేమ్ అదే ఫార్ములాని అప్లై చేసినట్టుగా గత ప్రభుత్వంలో మన జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో అంతా లిక్కర్ మాఫియా జరిగింది, కల్తీ మాఫియా జరిగిందని చెప్పేసి ప్రచారం చేసి ప్రజల్లో పదే ఒక తప్పుడు ప్రచారాన్ని, విష ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వాళ్ళ మైండ్ సెట్ని కూడా ట్యూన్ చేసే విధంగా ఒక కక్షపూరితంగా, ఒక కుట్రపూరితంగా చర్యలు పన్నారు.